అండి వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఈరోజు మనము 6th క్లాసు సోషల్లో 3వ లెసను, ఇది పటములు మ్యాప్స్ అన్న లెసను చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గా ఖచ్చితంగా వీటిలో ఫోకస్ చేసి అడుగుతున్నాడు కాబట్టి మనము శ్రద్ధగా విందాము. ఆల్రెడీ 2 క్లాసులు అయిపోయాయి. వీటిని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అవుతూ వస్తున్నాయి ఈ లెసన్స్ అన్నీ. కాబట్టి అవి చూడండి ఫస్ట్, అవి చూసిన తర్వాత ఇది చూడడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక మనం ఆలస్యం చేయకుండా క్లాసు మొదలు పెడదాం. పటములు అనగానే మ్యాప్స్. పైకి స్క్రోల్ చేస్తున్న అభ్యసన ఫలితాలు, వీటి గురించి మనకు అక్కర్లే. పైకి స్క్రోల్ చేస్తున్న చూడండి. ఇక్కడ ఈ లెసన్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే మ్యాప్స్ అంటే ఏంటో నేర్చుకుంటాం, మ్యాప్లో ఉండే అంశాలు ఏంటో తెలుసుకుంటాం, దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు, వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. అలాగే పటాలలో రకాలు, ఏమేమి రకాలు ఉన్నాయి, రాజకీయ పటాలు ఉన్నాయి, భౌతిక పటాలు ఉన్నాయి, విషయ నిర్దేశిత పటాలు ఉన్నాయి. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి, వీటిని కూడా తెలుసుకుంటాం. పటాలను ఎలా ఐడెంటిఫై చేయాలి, పటాలలో ఖండాలు, మహాసముద్రాలను ఎలా గుర్తుపట్టాలి, వీటన్నిటిని గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి. మొదటంగా అనవసరమైనదంతా వద్దు, మనకు ఉపయోగపడేటి మాత్రమే చక్కగా మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, దేశము, రాష్ట్రము, జిల్లా, నగరము, ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గ్లోబు ఉపయోగం తక్కువ. మనము గ్లోబు మీద మనము ఒక జిల్లాను గుర్తించాలంటే గ్లోబు తెలుసు కదా, రౌండ్గా ఉంటుంది గ్లోబు. దాని మీద జిల్లాను గుర్తించాలంటే, లేదంటే పట్టణాన్ని గుర్తించాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, గ్లోబును పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైన ప్లేస్ గురించి, ఒక జిల్లా గురించి, లేదంటే మన కడప, లేకపోతే చిత్తూరు, ఇంకా దారుణంగా అంటే మన ప్రొద్దుటూరు, మనది ఆంచి జమ్మలమడుగు, ఇలా చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి చూసినారు, వాటిని గుర్తుపట్టాలంటే మన గ్లోబు సెట్ కాదు. గ్లోబులో ఆ పట్టణాన్ని మనం చూపించలేం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, పటాలను ఉపయోగిస్తాం. వీటిని గ్లోబు ఉపయోగం లేని చోట మనం దేన్ని ఉపయోగిస్తాము, పటాలను ఉపయోగిస్తాం. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. పటము అంటే ఏంటి, దానికంటే ముందు చిత్తుపటం అంటే ఏంటంటే స్కెచ్. ఆ చిత్తుపటం అంటే ఏంటంటే, మనం ఒక మాటలో చెప్పాలంటే మనకు తెలిసినది ఏదైనా కానీ ఒక ఉదాహరణకు రఫ్గా ఒక బొమ్మ గీయడాన్ని మనం ఏమంటే, అంటే దాంట్లో ఏం కొలతలు ఉండవు, ఏం మనం పద్ధతులు ఫాలో కావు, రఫ్గా ఒక స్కెచ్ మాదిరి గీస్తాం. ఉదాహరణకు ఇక్కడ నుంచి మనం గుడి దగ్గరికి, మార్కెట్ దాటుకొని గుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నేను ఒక మనిషికి దారి చెప్పిన, ఆ మనిషి ఎలా రాసుకుంటాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు స్ట్రైట్గా వెళ్తే గుడి వస్తుంది, గుడి దగ్గర నుంచి రైట్ తిరిగితే మార్కెట్ వస్తుంది, మార్కెట్ దగ్గర నుంచి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మళ్ళీ కొద్దిగా లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే నువ్వు అనుకున్న ప్లేస్ వస్తుంది అంటాడు. ఇది ఏంటి, రఫ్గా అతను గీసుకున్న స్కెచ్. అంటే నేను ఇక్కడ ఉన్నాను, ఫస్ట్ గుడి వస్తుంది, గుడి దగ్గర నుంచి ఇట వెళ్ళాలి, అక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్ తీసుకుంటే నేను పోయే ప్లేస్ వస్తుంది. ఇందులో ఖచ్చితమైన రూటు, దిక్కు అనేది ఉండదు. అంటే ఇది తూర్పు దిక్కా, లేదంటే పడమర దిక్కా, ఇటన్నీ ఉండవు. అర్థమవుతా, రఫ్గా అతని మైండ్లో ఒక చిన్న పేపర్ మీద ఇలా రాసుకోవడాన్ని ఏమంటారంటే చిత్తుపటం అంటారు. అదే వాడు చెప్తున్నాడు చూడండి. చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించకుండా, స్కేల్ అంటే ఏంటి, దూరాలు కొలవకుండా ఉపయోగించకుండా గుర్తున్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. అప్పటికప్పుడు నేను ఎలా అయితే గీశానో అలా గీస్తారు. దీనిలో స్కేల్ ఉండవు, దిక్కులు ఉండవు, ఏముండవు, ఊరికి రఫ్గా గీసుకునేదాన్ని చిత్తుపటం అంటారు. అంటే పటం అంటే ఏంటి, ఇంకా దీనికి ఆపోజిట్లో ఉండేది. పటం అనగా మొత్తం భూమిని కానీ, అందులోని ఒక భాగం గురించి కానీ, ఒక సమతల ఉపరితలంపై అంటే ఏంటి, ఒక పేపర్ పై కానీ, ఒక దానిపైన కానీ స్కేలుకు అనుగుణంగా, స్కేలు ఇది గురించి నేను ముందు దానిలో వస్తా. స్కేల్ అంటే ఏంటంటే, ఉదాహరణకు 1 కిలోమీటరు అంటే ఈ నుంచి కడప, మాది కడపని అనుకోండి, కడప నుంచి తిరుపతి మధ్య ఏముంటుంది, ఉదాహరణకు కడప నుంచి తిరుపతి మధ్య ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి. కడప నుంచి తిరుపతి మధ్య 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు నేను కడప నుంచి తిరుపతికి ఒక మ్యాప్ గీస్తున్నాను. మ్యాప్ గీసేటప్పుడు ఎలా గీస్తాను, ఈ 100 కిలోమీటర్లు ఏం చేస్తాను, 100 కిలోమీటర్లు నా మ్యాప్లో చూపించలేను కదా, పెద్ద మ్యాప్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక్కొక్క కిలోమీటర్ను ఒక్కొక్క సెంటీమీటర్గా ఉపయోగించుకుంటాను. అర్థమవుతుందా, ఒక్కొక్క కిలోమీటర్ను 1 సెంటీమీటర్ అంటే ఏంటి, ఇప్పుడు 100 కిలోమీటర్లు అంటే నేను 100 సెంటీమీటర్ల లోపలనే మ్యాప్ను రెడీ చేసుకుంటాను.
అర్థమవుతుంది. దీన్ని ఏమంటారంటే స్కేల్ అంటారు. అంటే ఆ కిలోమీటర్లు సెంటీమీటర్లకి కన్వర్ట్ చేసుకోవడం, నిష్పత్తిలోకి కన్వర్ట్ చేసుకోవడం, దీన్ని స్కేల్ అంటారు. ఇలా స్కేల్కు అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది ఏంటంటే మనకు పటము. ఇందులో ఏముంటాయి, దిక్కులు ఉపయోగిస్తాం, స్కేలు, చిహ్నాలు అంటే బొమ్మలు మొదలగునవన్నీ ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అర్థమవుతుందా. ఈ చిత్తుపటంలో స్కేల్ ఉండదు, అలాగే చిహ్నాలు ఉండవు, దిక్కులు కూడా ఉండవు. ఇది తూర్పా, పడమర, ఉత్తరమా, దక్షిణం అని. కానీ పటంలో ఉంటాయి, మ్యాప్లో ఉంటాయి. ఇవన్నీ ఏమేమి ఉంటాయి మ్యాప్లో, దిక్కులు ఉంటాయి, స్కేలు ఉంటుంది, ఎంత స్కేల్ అనేది, చిహ్నాలు ఉంటాయి, అలాగే ఇంకోటి దిక్కులు చెప్పాను కదా, దిక్కులు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, పటంలో ఉంటాయి. కానీ చిత్తుపటంలో ఉండవు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు కింది వాటిలో స్కేలులో లేనిదేది అంటాడు, ఉన్నదేంటి అని అడుగుతాడు. ఏమేమి ఉంటాయి దీంట్లో, దిక్కులు అన్నీ ఒక మ్యాప్లో నేను చూపిస్తాను ఇవన్నీ ఉన్నాయా లేవని నెక్స్ట్ క్లాసులలో. ముందు కంటిన్యూ చేసేస్తాడు. ఇప్పుడు చూడండి, వాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చిత్తుపటము. ఇక్కడ చూడండి, చిత్తుపటం ఈ పక్కది చిత్తుపటము, ఈ పక్క ఉండేది మ్యాప్. కాస్త పైకి జరపమంటారు, కింద పేర్లు కనపడతాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్లు ఒక బాక్స్ వేసాడు, దానికి ఇన్లు అని రాశాడు ఊరికి, జస్ట్ చిత్తుపటం కాబట్టిగా. కానీ ఇక్కడ చూడండి, ఇన్లు అంటే ఏంటి, ఒక నమూనాలను గీశాడు, చిహ్నాలు. వీటిని ఏమంటారంటే చిహ్నాలు అంటారు. ఓకే, అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, పెద్ద బాక్స్ వేసి ఇది ఒక కాలనీ మాదిరి ఇల్లు అని రాశాడు, కానీ ఇక్కడ ఇల్లు బొమ్మలు వేసాడు. అర్థం, చిత్తుపటానికి చిహ్నాలకు తేడా కనపడుతున్నాయి కదా. ఇక్కడ కూడా ఇది ఇల్లులు అని వేసాడు. ఇక్కడ చూడండి వేశాడు, ఇక్కడ పొలాలు అని వేసాడు. పొలాలకు చూడండి ఏదో క్రాప్ మాదిరి ఒక చిహ్నం వేశాడు. దేవాలయం అని రాశాడు, కానీ ఇక్కడ దేవాలయం బొమ్మ వేశాడు. వీటిని ఏమంటారు, చిహ్నాలు అంటాం. అర్థమవుతుందా. నెక్స్ట్ ఈ పక్క చూడండి, దిక్కులు ఏం చూపించడం లేదు దీంట్లో, దిక్కులు చూపించారు. కానీ దీంట్లో చూపించారు చూడండి, పైన ఉన్నది నార్త్ ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర. అర్థమవుతుందా. చిత్తుపటంలో రఫ్గా గీస్తాం. ఇందులో ఏంటి, చిహ్నాలు ఉపయోగిస్తున్నారు, అలాగే వీటిని ఏంటి, ఇది దిక్కులను ఉపయోగించి ఇక్కడ స్కేల్ రాశాడు, ఎంత దానికి అని, ఒక్కొక్క సెంటీమీటర్ ఎన్ని కిలోమీటర్లు అని స్కేలు. ఓకే, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఇలా. దీంట్లో చిత్తుపటానికి అర్థమైంది కదా, అర్థమవుతుంది కదండి. ఇక్కడ చూడండి, బస్ స్టాండ్ అంటే ఊరికి బస్ స్టాండ్ రాశాడు, కానీ ఇక్కడ చూడండి బస్సు వేసి ఒక చిన్న రూమ్ మాదిరి వేసాడు. అర్థమవుతుందా. ఇది చిత్తుపటానికి మ్యాప్కు తేడా. అంటే చిత్తుపటంలో రఫ్గా ఉంటుంది, మ్యాప్లో అంటే చిహ్నాలు ఉంటాయి, దిక్కులు ఉంటాయి, స్కేలు ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ మనకు ఏది మ్యాప్లో కనబడతాయి, దాంట్లో కనిపించవు. వాడు ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు. ఏమడుగుతాడు, మ్యాప్లో ఉన్నవి ఏంటి అని అడుగుతాడు. ఏమేమి ఉంటాయి, దిక్కులు ఉన్నాయి, స్కేల్ ఉంది, చిహ్నాలు ఉన్నాయి. ఇంకా ముందు కొన్ని ఇంకా ఎక్స్ట్రాగా వస్తాయి, వాటిని కూడా నేను చూపిస్తాను. సరే, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి క్వశ్చన్ అడుగుతాడు. పటంలో ముఖ్యమైన అంశాలు మనకు మ్యాప్లో ఏమేమి కనపడతాయి. ఫస్ట్ ఏంటి, దిక్సూచి అంటే ఏంటి, నాకు చెప్పాను కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని, ఇది కనపడుతుంది. నెక్స్ట్ స్కేలు అంటే ఏంటి, ఒక సెంటీమీటర్కి ఎన్ని కిలోమీటర్లు తీసుకున్నాము, 100 తీసుకున్నామా, 1000 కిలోమీటర్లు తీసుకున్నామా, 500 కిలోమీటర్లు తీసుకున్నామా, వీటిని ఎలా తీసుకున్నాము అన్న దాని గురించి ఇక్కడ చెప్తాడు. ఒక స్కేల్ ఒక సెంటీమీటర్కి ఎన్ని మీటర్లు తీసుకున్నాము. అర్థమవుతుంది. ఈడెంత తీసుకున్నాడు, ఒక సెంటీమీటర్కు 100 కిలోమీటర్లు తీసుకున్నాడు, 2 సెంటీమీటర్లకు 200 కిలోమీటర్లు అలా. నెక్స్ట్ చిహ్నాలు అంటే ఏంటి, ఇవి రోడ్లు, కచ్చా రోడ్లు, ఇది చెట్లు, ఇళ్ళు అని, వాటర్ అని, ఇవి మనుషులని, ఇలా ఏంటంటే చిహ్నాలు. ఈ చిహ్నాలు కనపడుతున్నాయా, చిహ్నాలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఎక్స్ట్రాగా రంగులు కూడా ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే మ్యాప్లో ఏమేమి కనపడతాం, మనకు 4 అంశాలు కనబడుతున్నాయి మ్యాప్లో. వాడు అడుగుతాడు, ఇందులో లేనిదేది అని అడుగుతాడు. అంటే మ్యాప్లో అంటే పటములో లేనిదేదని 3 ఇచ్చి 4వది వేరేది ఇస్తాడు. ఏమేమి ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. దిక్కులు ఉంటాయి, స్కేల్ ఉంటుంది, చిహ్నాలు ఉంటాయి. ఈ చిహ్నాలు వీటితో పాటు రంగులు కూడా ఉంటాయి. నీలం రంగు, ఆకుపచ్చ, పసుపు, గోధుమ. వీటి ఉపయోగాలు అంటే నేను ముందు చెప్తాను. ఖచ్చితంగా రంగులు కూడా మెన్షన్ చేస్తాడు పటంలో. నెక్స్ట్ దిక్కులు అంటే మనకు తెలుసు కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఉత్తరాన్ని పై దిక్కునే చూపిస్తాము. నార్త్ను పైకి చూపిస్తాము. అంటే ఇప్పుడు ఇది ఒక మ్యాప్ అనుకోండి, ఎక్కడైనా గమనించండి. ఇప్పుడు ఒక మ్యాప్, ఈ మ్యాప్లో నార్త్ను ఎప్పటికైనా కానీ పైనే చూపిస్తాము. ఇక్కడ చూడండి, ఎక్కడైనా చూడండి, నార్త్ని ఎక్కడ చూపించాడు, పైనే చూపించాడు. ఇక్కడ ఇందులో చూడండి, మనం ఫస్ట్ ఇందాక ఒక మ్యాప్ చూపించాను కదా, ఇక్కడ దీన్ని చెరిపేస్తాను. ఇక్కడ చూడండి, ఎటువైపు చూపించాడు, పైకే. గుర్తుపెట్టుకోండి, మనకు మ్యాప్లో నార్త్ ఎప్పటికైనా మన మ్యాప్లో పైకి ఉంటుంది.
మనం పైకి తూర్పు పెట్టుకుంటాం స్పీడ్గా, కానీ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, నార్త్ని ఎప్పుడైనా పైకి చూపిస్తాం. నార్త్ పైకి ఉన్నది అనుకోండి, దానికి ఆపోజిట్లో ఉన్నదేంటి సౌత్, రైట్ సైడ్ ఉన్నదేంటి తూర్పు ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వెస్ట్. అలా గుర్తుపెట్టుకోవాలి మనం అంతే. మ్యాప్లో ఎప్పటికైనా నార్త్ పైకి ఉంటుంది, పైకి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. పైకి స్క్రోల్ చేసిన కలర్స్ ఉంటాయి, ఇదంతా మనం చెప్పుకున్నాము. దిక్కులలో చెప్పిన పైన నార్త్, కింద సౌత్, రైట్ సైడ్కి ఈస్ట్. తూర్పు ఎటువైపు ఉంటుంది, మన తూర్పు రైట్ సైడ్కి ఉంటుంది. దీంట్లో మనకు మామూలుగా అయితే రైట్ సైడ్ సౌత్ ఉంటుంది, కానీ మ్యాప్లో రైట్ సైడ్ తూర్పు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పడమర ఉంటుంది, వెస్ట్ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? వీటి తర్వాత మూలలు కూడా ఉంటాయి, అంటే ఈ క్రాస్లో ఉంటాయి చూసినారా, ఇది మనకి ఇంగ్లీష్లో రాస్తాను, నార్త్ ఈస్ట్ సౌత్ కదా కింద, పైకి కాస్త స్క్రోల్ చేస్తా, కింద సౌత్, ఇక్కడ ఏముంటుంది ఈస్ట్, ఇది వెస్ట్. ఇప్పుడు మూలలు ఇవి చాలా ఇంపార్టెంట్. మనం తెలుగులో ఈశాన్యము అయిందంటే తెలుగులో గుర్తుపట్టడం వీటిని చాలా కష్టం, అర్థమవుతుందా? వీటిని చాలా కష్టము కాబట్టి మనం వీటిని ఇంగ్లీష్లో నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ మూలం నేనేమంటాను ఈశాన్యం అన్నాను అనుకోండి, ఇది నైరుతి, ఇది వాయువ్యం, ఇది వేరేది, ఇలాంటి నేను ఏదైనా చెప్పాను అనుకో మీరు గుర్తుపట్టలేరు, అది చాలా కష్టం అయిపోతుంది. కానీ ఇంగ్లీష్లోనే అనుకోండి ఈజీగా, నార్త్ ఈస్ట్ మధ్య ఉన్నది నార్త్ ఈస్ట్, అర్థమవుతుంది. సౌత్ ఈస్ట్ మధ్య ఉన్నది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ మధ్య ఉన్నది సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ మధ్య నార్త్ వెస్ట్, అర్థమవుతుంది. ఈ రెండు దాన్ని కలిపితే ఆ మూల వస్తుంది అంతే, ఏం లేదు. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇంగ్లీష్లో చెప్పానంటే ఇది ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. ఇంకా మీరు తెలుగులో ఇక్కడ ఉంటాయి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం, వీటిని గుర్తుపట్టడం మీకు చాలా కష్టమే కావచ్చు. అందుకోసమే క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇంగ్లీష్లో నేర్చుకోండి. ఓకేనండి, అదేం లేదు, సింపుల్గా ఇంకా ఇవి చేద్దామన్నది ఇదంతా మనకు అక్కర్లేదు. ఇక్కడ చూడండి స్కేలు. ఇందాక స్కేల్ గురించి చెప్పాను కదా, ఏంటి స్కేల్ అంటే ఏంటంటే భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే స్కేల్ అంటారు. భూమిపై 100 కిలోమీటర్లు ఉంటుంది, దాన్ని 100 కిలోమీటర్లు మనం పటంలో చూపించలేం. దాన్ని ఏం చేస్తాం మనము 10 సెంటీమీటర్లకు కానీ 10 సెంటీమీటర్లకు కానీ 1 సెంటీమీటర్ కానీ కన్వర్ట్ చేసుకుంటాం. ఆ రెండు దానిల మధ్య ఉన్న నిష్పత్తినే స్కేల్ అంటారు. ఓకేనా, పటంలో రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికి స్కేల్ను ఉపయోగిస్తారు. అంటే ఈ రెండు దానిల మధ్య ఎంత దూరం ఉండొచ్చు అంటే దాన్ని ఉపయోగించుకోవడానికి మనము స్కేల్ను ఉపయోగిస్తాం. ఇక్కడ ఉత్తరాన్ని ఎటువైపు చూపించాడు, పైకే చూపించాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంది లేదు, పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ చిహ్నాలు. ఇందాక చిహ్నాలు చెప్పాను కదా, చిహ్నాలు అన్నవి చాలా ఇంపార్టెంట్. ఏవి చిహ్నాలు అంటే ఇక్కడ చూడండి, ఏటిని ఉపయోగిస్తున్నాడు, ఏంటంటే బ్రాడ్ గేజ్ రైల్వే. నెక్స్ట్ బ్రాడ్ గేజ్ రైల్వే రోడ్డును ఎలా ఉపయోగిస్తున్నాడు, కచ్చా రోడ్డు, పక్కా రోడ్డు, చెట్లు, ఇల్లు, నదులు, మసీదు, చర్చి, దేవాలయం, పాఠశాల, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీసు, ఇవి చూసారా, వీటిని ఏమంటారంటే చిహ్నాలు అంటారు. ఇవేమి ఎగ్జామ్లో ఏమి అడగడు, కానీ ఎలా చూపిస్తున్నాడో మీకు తెలియాలి. మ్యాపులు ఎప్పుడైనా గమనించినప్పుడు మ్యాపులు చిహ్నాల గురించి ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఇది పటంలో మూడవ ముఖ్యమైన అంశం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు అంటే బ్రిడ్జెస్, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలు వాస్తవ పరిమాణంలో మరియు ఆకారంలో చూపలేం. మనం చూపించాము ఆ బావి ఎంతుందో లోతుండేది అయిన మ్యాప్లో చూపించలేం కదా డైరెక్ట్గా. కాబట్టి వాటిని ఏం చేస్తాము, కొన్ని అక్షరాలు కానీ, రంగులు కానీ, చిత్రాలు కానీ, గీతలతో సూచిస్తాం. వీటినే చిహ్నాలు అంటాం. ఓకేనా, అర్థమైతే? ఇక్కడ చూడండి చిహ్నాలు అంటారు. ఇక్కడ చాలా మీకు తెలుసా, ఈ తెలుసు అన్న దాన్ని మాత్రం విడిచిపెట్టాకని, ఇది చాలాసార్లు ఇంపార్టెంట్, దీంట్లో ఎక్కువగా అడుగుతున్నాడు. పటాలను తయారు చేస్తుంటారు కదా, ఇలా మ్యాప్లు ప్రిపేర్ చేస్తుంటారు కదా, వీళ్ళని కార్టోగ్రాఫర్లు అంటారు. ఓకేనా, పటాలను తయారు చేసే వాళ్ళను కార్టోగ్రాఫర్లు అంటారు. నెక్స్ట్ పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు, చాలా ఇంపార్టెంట్. పటాల సంకలనం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కడప రాజకీయ పటం ఉంటుంది. ఆ కడపలో అంతా ఏం చేస్తాము, కడపలో ఎన్నో ప్రాంతాలు ఉంటాయి, మండలాలు ఉంటాయి. మైదుకూరు ఉంది, జమ్మలమడుగు ఉంది, నెక్స్ట్ ఇలాంటి మైదుకూరు, జమ్మలమడుగు, పోరుమావిళ్ళ, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ పోరుమావిళ్ళ అన్ని కలిపితే ఏమవుతుంది, ఒక పటంగా తయారైపోయింది చూసినారు కడప మ్యాప్గా. ఇలా పటాల యొక్క కలయికని ఏమంటారు అంటే సంకలనాన్ని అట్లాస్ అంటారు.
అర్థమవుతుంది. ఇప్పుడు భారతదేశ పటం అనుకోండి, అందులో ఏముంటుంది, తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తమిళనాడు, కర్ణాటక, ఇవన్నీ కలిపామనుకోండి, దాన్ని పటాల యొక్క అట్లాస్ అంటారు. అట్లాస్ అంటే ఏంటి, పటాలన్నిటి కలపడాన్ని సంకలనాన్ని అట్లాస్ అంటారు. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, రంగులు నమూనా అంటే ఒక్కొక్క రంగుకు ఒక ఉంటుంది, దానికి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, 2 సార్లు వీటి గురించి అడిగాడు. ఏవి, ఈ రైట్ సైడ్ ఉన్న దాని గురించి పక్కన పెట్టండి, లెఫ్ట్ సైడ్ ఉన్నవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలో ఎక్కువ నీలం రంగు మ్యాప్లో వాడాడు అని అంటే వాటిని జలభాగాల కోసం వాడతాడు. నదులు కానీ సముద్రాలు, మహాసముద్రాలు, వీటిని ఉపయోగించడానికి వాడు నీలం రంగు వాడతాడు. ఓకేనా. మన వాటర్ కూడా నీలం రంగు, ఆకాశం నుంచి చూస్తే వాటర్ ఎలా కనపడుతుంటుంది, భూమి మీద బ్లూ కలర్లోనే కనపడుతుంది. నెక్స్ట్ ఆకుపచ్చ, గ్రీన్ అనగానే మైదానాలు, పల్లపు భూములు అంటే డౌన్గా ఉండే భూములు ఉంటాయి చూసినా, మైదానాలు అంటే పచ్చిక బయళ్ళు, గడ్డి ఎక్కువగా కాస్తూ ఉంటుంది చూసినారా, వాటిని పచ్చిక ఆకుపచ్చ వాటిని ఉపయోగిస్తాడు. పసుపు, ఎల్లో కలర్ పీఠ భూములు అంటే మన భూమి కంటే కాస్త ఎత్తుగా ఉంటాయి. వీటిని నేను ముందు క్లాస్లో వీటి గురించి చెప్తాను. ఈ పీఠ భూములను పసుపు రంగులో ఉపయోగిస్తాను. గోధుమ కలర్, ఈ బ్రౌన్ కలరు పర్వతాలను, హైట్గా ఉంటాయి కాబట్టి వీటిని పర్వతాలను సూచించడానికి ఈ గోధుమ కలర్ను, డార్క్ కలర్ను వీళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతుంది. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, పటాలలో 3 రకాలు ఉన్నాయి ముఖ్యంగా, రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిక పటాలు. చాలా ఈజీ, కానీ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, కానీ ఖచ్చితంగా వీటిలో నుంచి క్వశ్చన్ అడుగుతాడు. అర్థమవుతుందా. పటాలు 3 రకాలు, రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. రాజకీయ పటాలు అంటే ఏంటంటే మనకు సింపుల్గా పైకి ఒక బొమ్మ చూపించి చెప్తాను. ఇక్కడ చూడండి, రాజకీయ పటాలు అంటే ఏంటంటే ప్రాంతాలను సూచించేది. అంటే ఏంటి, గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, వాటి సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక రాష్ట్రానికి మధ్య సరిహద్దును చూపించే పటాలు, ఒక దేశానికి మరో దేశానికి మధ్య సరిహద్దును చూపించే పటాలు. ఇలా పట్టణాలు కానీ గ్రామాలు కానీ ఏదైనా కానీ సరిహద్దును చూపించే ఈ ప్రాంతాలను రాజకీయ పటాలు అంటారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఒక రాజకీయ పటం ఉంది. ఏమేమిటి, ఇది రాష్ట్రాల యొక్క సరిహద్దులను, దేశాల యొక్క సరిహద్దులను చూపిస్తుంది. చైనాకు భారతదేశానికి సరిహద్దు ఇది, భారతదేశానికి పాకిస్తాన్కు సరిహద్దు ఇది, పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దు ఇది. మనం చూడండి, మన ఉత్తరప్రదేశ్కు రాజస్థాన్కు సరిహద్దు ఇది. అర్థమవుతుందా. ఇలా సరిహద్దులను, వాటితో పాటు రాష్ట్రాలను, ఒకవేళ లోపల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, ఇలా ప్రాంతాలను, ఒక రాష్ట్రాలను కానీ, జిల్లాను కానీ, పట్టణాలు కానీ, దేశాలు కానీ, ప్రాంతాలను చూపించే వాటిని రాజకీయ పటాలు అంటారు. సింపుల్గా, ఇంకేం లేదు, గుర్తుపెట్టుకోండి అంతే. ఇందులో మనము తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, సింపుల్గా. ఇక్కడ చూడండి, ఇది కూడా ఏంటి, ఖండాల సరిహద్దులు తెలుపుతుంది. అంటే ఇది ఇది ఆఫ్రికా ఖండము, ఇది ఆసియా ఖండం, ఇది యూరప్, ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా. ఇవి ఏంటి, ఇది కూడా ఏం పటము, ఇది కూడా ప్రాంతాన్ని చూపిస్తుంది, ఇది కూడా రాజకీయ పటమే. ఓకే, అర్థమవుతుందా. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు తెలుసా అన్నది ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. ఏంటి తెలుసుకోవాలి, భారతదేశం ఏ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. భారతదేశము ఏ దేశాలతో, మనకు పాకిస్తాన్కి బార్డర్ ఉంది, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్ ఉంది, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, ఈ దేశాలతో మనకు భూ సరిహద్దులు పంచుకుంటుంది. ఎన్ని దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్ 1 2 3 4 5 6 7 7 దేశాలతో భారతదేశం సరిహద్దును పంచుకుంటుంది. ఒకసారి చూద్దామా, ఎక్కడెక్కడ ఉండేది మ్యాప్లో చూస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మయన్మార్ 1, బంగ్లాదేశ్ 2, భూటాన్ 3, నేపాల్ 4, చైనా, ఇక్కడ చైనా టచ్ అవుతుంది చూడండి, చైనా 5, పాకిస్తాన్ 6, ఇక్కడ చూడండి ఆఫ్ఘనిస్తాన్ యాడ టచ్, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ కదా, జరిపేస్తాను. ఇదంతా ఆఫ్ఘనిస్తాన్, ఇది కూడా జరిపేస్తాను. పాకిస్తాన్ కూడా, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇక్కడ టచ్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా. ఇక్కడ టచ్ అవుతుంది, ఇది ఈ తజికిస్తాన్ అన్నది ఆఫ్ఘనిస్తాన్లో భాగమే. అర్థమవుతుందా. అంటే మొత్తానికి 7 మన దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి దేశాలు. ఏంటేంటి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్,
ఇక నుంచి మయన్మార్ అంటే బర్మా, బంగ్లాదేశ్. ఓకేనా. మళ్ళీ ఇక్కడ శ్రీలంక ఏం పంచుకోవట్లే, ఇది దూరంగానే ఉంది. మనకు బార్డర్ అంటే టచ్ అవుతుండాలి భారతదేశానికి. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. అంటే 7 భూ సరిహద్దును పంచుకుంటున్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. మొదటిది అయిపోయింది రాజకీయ పటాలు. రెండోది భౌతిక పటాలు. భౌతిక పటాలు అంటే ఏంటంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వీటిని చూపించేది భౌతిక. భౌతిక స్వరూపాలను చూపించేది భౌతిక మ్యాప్. అంతే, ఏం లేదు. భౌతిక స్వరూపాలు ఏంటి, మనకు పర్వతాలు చూపించేది, పీఠభూములు, మైదానాలు, నదులు, సముద్రాలు వీళ్ళని చూపిస్తుంటారు కదా, గోదావరి నది, వీటిని చూపించేటి ఏం పటాలు అవి భౌతిక పటాలు. అంటే భౌగోళిక స్వరూపాలను చూపించేవే భౌతిక పటాలు. రాజకీయాలు అంటే ప్రాంతాలను చూపించేది రాజకీయ పటాలు, అంతే, ఇంకేం లేదు, సింపుల్గా. నెక్స్ట్ మూడోది విషయ నిర్దేశిక పటాలు. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్ గుర్తు తెచ్చినానంటే మీరు బాగా నేర్చుకోవాలి. విషయ నిర్దేశిక పటాలు అంటే ఏంటండి, భూమి యొక్క వినియోగం మనం దేనికోసం వినియోగిస్తున్నాం, అది ఉష్ణోగ్రతలు, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పటాలు. ఇక్కడ చూడండి, అడవులు అనగానే మీరు ఇక్కడ అనుకోకండి, ఇది మిస్ అవుతాడు, అందుకోసమే చెప్పాను. భౌతిక పటాలు అంటే ఏంటి, అందులో అడవులు ఉండదు, అర్థమవుతుందా. ఓన్లీ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంది స్పెషల్గా అడవులను గురించి. ఇవి ఏం అడవులు, అడవులలో రకాలు ఉన్నాయి, ఆ అడవులలో రకాలు నేను చెప్తాను. తర్వాత ఏంటి అవి, హరితారణ్యాల, లేకపోతే ముళ్ళ అడవుల, ఎడారి అడవుల, ఇలా రకరకాల అడవులు ఉంటాయి. అవి ఏంటి విషయాలు. ఓకేనా. పంటలు, ఏం పంటలు, అది గోధుమ పంట, ఏం పంటలు ఇలా విషయాలు. ఖనిజాలు, అందులో ఏం దొరుకుతున్నాయి ఖనిజాలు, అవి ఖనిజ మ్యాపులు, ఇవన్నీ మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి దానిని విషయ నిర్దేశిక పటాలు అంటారు గుర్తుపెట్టుకోండి అంతే. ఒక ఇన్ఫర్మేషన్, అదేంటి పటాల గురించి ఇన్ఫర్మేషనా, అడవుల గురించే, నేలల గురించే, జనాభా గురించే, వర్షపాతం గురించే, ఉష్ణోగ్రతను గురించే, ఎక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంది, ఈవెంటో చూసినా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటిని విషయ నిర్దేశిక పటాలు అంటారు. అదే ఇవి భౌతిక స్వరూపాలు ఉన్నాయి చూసినారా, ఏంటేంటి ఇవి కొండలు, పీఠభూములు, వీటిని అంటే భౌతిక స్వరూపాలు, నదులు, సముద్రాలు, ఈ స్వరూపాల గురించి తెలియజేసే వాటిని ఏమంటారంటే మనము విషయ నిర్దేశిక పైన స్క్రోల్ చేస్తాను భౌతిక పటాలు అంటారు. అలాగే ప్రాంతాల గురించి జిల్లాలు, నగరాలు, మ్యాప్లు చెప్పాలంటే అది రాజకీయ పటాలు. అర్థమవుతుంది. ఈ 3-4 డిఫరెంట్ పట్టణాలు, టౌన్లు వీటిని చూపిస్తే అది రాజకీయము. పర్వతాలు, పీఠభూములు ఇలాంటివి భౌతిక స్వరూపాలు చూపిస్తే భౌతిక పటాలు. విషయాలు చూపిస్తే జనాభా ఎంత ఉన్నాడో, అక్కడ వేడి ఎంత ఉంది, వర్షపాతం ఎలా కురుస్తుంది, పంటలు ఎలా పండుతున్నాయి, ఖనిజాలు ఎలా దొరుకుతున్నాయి, ఇలా విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నంటే విషయ నిర్దేశిక పటాలు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. 3 గురించి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాడు, అడుగుతాడు ఎగ్జామ్లో. ఏమైనా ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇప్పుడు కొన్ని జిల్లాల పేర్లు ఇచ్చి వీటిని చూపించడానికి ఏ పటాలను ఉపయోగిస్తాం, నదులు, సముద్రాలు, పీఠభూములు ఇలాంటి వాటిని ఇచ్చి వీటిని చూపించడానికి ఏ పటాలను ఉపయోగిస్తాం, అర్థమవుతుందా. నెక్స్ట్ వేడి, ఉష్ణోగ్రత, జనాభా లెక్కలు, పంటలు, వీటిని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీటిని ఉపయోగించడానికి ఏ పటాలను ఉపయోగిస్తాం అని అంటాడు, అర్థమవుతుందా. ఓకే, ఇక్కడ చూడండి ప్రధాన పంటలు, అవి పండే ప్రాంతాలు. దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ, పంటల గురించి. పంటలు అంటే ఏంటి, విషయం అందించినాడు. వరి ఎక్కడ చూడు గ్రీన్ కలర్ అంతా వరి, దేశంలో వరి ఎక్కువగా పండుతుంది. ఇటు జొన్నలు ఎల్లో కలర్, ఇక్కడ జొన్నలు ఎక్కువ పండుతున్నాయి. ఇది విషయాన్ని అందిస్తుంది. అంటే ఏంటి, ఇది విషయ నిర్దేశిత పటాలు, అర్థమవుతుందా. పైకి స్క్రోల్ చేస్తున్నారు చూడండి. ఇక నెక్స్ట్ స్కేల్ ఆధారంగా పటాలు మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. స్కేల్ ఆధారంగా ఇది చాలా ఇంపార్టెంట్. పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. స్పెషల్ ఏంటంటే పెద్ద తరహా పటాలు చిన్న ప్లేస్లను చూపిస్తుంది, చిన్న తరహా పటాలు పెద్ద ప్రాంతాలను చూపిస్తాయి. రివర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అందుకోసమే ముందు 2 కలిపే చెప్తున్నా. పెద్ద తరహా పటాలు చిన్న వాటిని చూపిస్తాయి, చిన్న తరహా పటాలు పెద్ద వాటిని చూపిస్తాయి. అంటే ఎగ్జాంపుల్ పెద్ద తరహా పటాలు అంటే ఏంటంటే చిన్న ప్లేసులు. ఉదాహరణకు మనకు ఇప్పుడు భారతదేశం మ్యాప్ ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్ ఉంది. కడప డిస్టిక్లో జమ్మలమడుగు అనే ఊరు ఉంది. జమ్మలమడుగు అన్నది చిన్నది, అంటే భారతదేశంతో పోల్చుకుంటే చిన్నది. ఆ జమ్మలమడుగులో ఒక కాలనీ ఉంది. ఏం కాలనీ పెడతాం దానికి, శ్రీనగర్ కాలనీ. అక్కడ ఉందో లేదో మనకు తెలియదులేని ఊరికి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ పెద్ద తరహా పటాలు దేనికి ఉపయోగిస్తాము, భారతదేశ మ్యాప్ కోసం కాదు ఉపయోగించి, శ్రీనగర్ను చూపించడానికి ఉపయోగిస్తాం. ఓకేనా, లేదంటే జమ్మలమడుగును చూపించడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు మీకు అర్థమైంది. ఈ పెద్ద తరహా పటాలతో చిన్న వాటిని చూపిస్తాం, అదే చిన్న తరహా పటాలతో
పెద్ద వాటిని చూపిస్తాం. అంటే ఏంటి, భారతదేశం పటం పెద్దది ఒకటి మ్యాప్ వేసి, ఒక చిన్న మ్యాప్ వేసి అందులో ఏం చేస్తాం, రాష్ట్రాలు చూపిస్తాం. అర్థమవుతుందా? చిన్న తరహా పటాలతో పెద్ద వాటిని చూపిస్తాము, పెద్ద తరహా పటాలతో చిన్న వాటిని చూపిస్తాం. ఓకే, అర్థమవుతుంది. ఇప్పుడు పెద్ద తరహా పటాలలో తెలుసుకోవాల్సింది ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇంకా నేను దాని గురించి చెప్పాను, అది కానించి నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇవి చిన్న ప్రాంతాలను తెలియజేస్తాయి. వీటితో పాటు నెక్స్ట్ మనం వీటిని భూ సరిహద్దులను తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలుగా 2 విధాలుగా డివైడ్ చేస్తాడు. అంటే ఈ చిన్న తరహా పటాలు భూ సరిహద్దులను తెలిపే పటాలు అంటే ఏంటి, పొలం ఉంటుంది, ఒక బంజరు భూమి ఉంటుంది, దాన్ని కొంతమంది కొనేసి ఉంటాడు. ఈడు కొంత వాడు కొంత ఈడు కొంత కొనేసి ఉంటాడు. ఇది సుబ్బారాయుడు, ఈడు అంకమ్మ, ఇది పుల్లమ్మ, ఇది ఎల్లమ్మ, ఇది ఇంకొకటి లచ్చిందేవి, ఇది భానుప్రకాష్, ఇలా ఎవడో ఒకడు కొని ఉంటాడు. ఇప్పుడు ఈ పెద్ద తరహా పటాలతో ఈ భూ సరిహద్దులను మనము చూపించడం అని జరుగుతుంది. ఓహో, వీనిది ఇంతవరకు ఉంది భూమి, ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? విఆర్ఓల దగ్గర, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఈ భూ సరిహద్దును తెలిపే పటాలు. నెక్స్ట్ భూ నైసర్గిక పటాలు అంటే ఇక్కడ ఏముంటుంది, ఈ కొద్దిగా దాంట్లో దీంట్లో భూ నైసర్గిక అంటే వీళ్ళు వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ భాస్వరం ఎక్కువ ఉంది, వీళ్ళ నేలలో నైట్రోజన్ ఎక్కువ ఉంది, దాని స్వరూపం ఇలా ఉంది, ఇక్కడ ఎర్ర నేలలు ఉన్నాయి, ఇక్కడ తెల్ల నేలలు ఉన్నాయి, వీళ్ళ ప్రాంతంలో ఇలా ఉన్నాయి. వీటిని ఏమంటారు, భూ నైసర్గిక పటాలు అని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఓకేనా? భూ సరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి సంబంధించి, ఇందాక చెప్పాను కదా, మొదటిది ఎవరి దగ్గర, విఆర్ వాళ్ళ దగ్గర ఉంటాయి, అవి వ్యక్తిగత ఆస్తికి సంబంధించినవి. భూ ఉపరితలం యొక్క వివరాలు చూపుతాయి. ఈ భూ నైసర్గిక కింద చెప్పాను, భూ ఉపరితలంలో అందులో ఏముంది, నైట్రోజన్ ఉందా, ఫాస్ఫరస్ ఉందా, ఇంకొకటి ఉందా అని చెప్తాయి కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీకు కాస్త మట్టి తీసుకొని అగ్రి టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళినాక వాళ్ళు చెప్తారు కదా, ఇవి అక్కడ అలా ఉందని వాళ్ళు మ్యాప్ గీసుకొని పెట్టుకుంటారు. వీటిని భూ నైసర్గిక పటాలు అని 2 రకాలుగా, అంటే పెద్ద తరహా పటాలను మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశాడు. ఏంటంటే భూ నైసర్గిక, ఇంకొకటి ఏంటి, భూ సరిహద్దు అనేది విఆర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, భూ నైసర్గిక అనేది అగ్రి టెస్ట్ ల్యాబ్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ 2వ పాయింట్, చిన్న తరహా పటాలు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. చిన్న తరహా పటాలు ఇవి పెద్ద ప్రాంతాలను చూపిస్తాయి. అంటే ఏంటి, ప్రపంచము, ఖండాలు, దేశాలు, ఇందాక చెప్పాను కదా, పెద్ద వాటిని చూపిస్తాయి. ఇవి కూడా 2 రకాలు. గోడ పటాలు అంటే మీరు స్కూల్లో గోడల మీద పటాలు గీసి ఉంటారు, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివింటే వీటిని చూసి ఉంటారు. నేనైతే మా స్కూల్లో ఉండేవి. వీటిని గోడ పటాలు అంటారు. 2వది అట్లాస్, 2 రకాలు ఉంటాయి. అట్లాస్ అంటే ఆల్రెడీ పటాల సంకలన అట్లాస్ అని నేను చెప్పాను ముందే. గోడ పటాలు అంటే గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. మనం గోడ మీద గీసేవి అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయి. వీటిని తరగతి గదిలో బోధన కొరకు పరిపాలన పరంగా ఉపయోగిస్తారు. మన స్కూల్లో తరగతి గదిలో గోడ మీద రాస్తారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీసు అక్కడికి ఇక్కడ పోయినా కానీ పరిపాలన విభాగం కోసం వాళ్ళు కూడా ఉపయోగిస్తారు. ఇవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అంటే అందులో 2 రకాలు ఉంటాయి. వీటిని ఇలా ఉపయోగించడం అన్నది జరుగుతుంది, చిన్న తరహా పటాలను. ఓకే, అర్థమైంది కదండి. పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అక్కర్లేదు, ఇంపార్టెంట్. మీకు తెలుసా జీపీఎస్, ఈరోజు మన సెల్ ఫోన్లో జీపీఎస్ అని ఉంటుంది చూసినారా? అంటే ఏంటి, విశ్వంలో మన స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. అంటే మన ప్రపంచంలో, విశ్వంలో మనం ఎక్కడున్నాం అంటే లైవ్ లొకేషన్ అంటారు చూసినా, మన వాట్సాప్లో లైవ్ లొకేషన్ పంపిస్తున్నాం. ఎలా వచ్చింది అది జీపీఎస్ టెక్నాలజీ ద్వారానే వస్తూ ఉంటుంది. భూమి మీద ఉండే వస్తువును గుర్తించడానికి చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. మనకు బస్సులో జీపీఎస్ పెట్టాక ఆ బస్సు ఎక్కడికి పోతుంటే ఆ జీపీఎస్ ట్రాకింగ్ అక్కడ చూస్తుంటుంది. ఏపీఎస్ఆర్టీసీ అనే జీపీఎస్ ఉంటుంది. ఆ బస్సు ఎక్కడ వచ్చిందో మనం ఇప్పుడు నుంచి చూసుకోవచ్చు. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారంటే జీపీఎస్, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అదే. మన మ్యాప్స్ ఉంటుంది చూసినారు, సెల్ ఫోన్లో మ్యాప్స్ యాప్ ఉంటుంది, అందులో ఉపయోగిస్తున్నది ఇదే. దాన్ని వెబ్ ఆధారిత పటాలు అని అంటారు. వెబ్ అంటే ఇంటర్నెట్ ఉపయోగించడం. నెక్స్ట్ పదకోశము, చాలా ఇంపార్టెంట్. వీటిలో 3 ఉన్నాయి, వీటి గురించి తెలుసుకుందాం, సరిపోతుంది. ఇంకా పటానికి ఇంకొక పేరు మానచిత్రం. మానచిత్రం అంటే ఏమో కానీ మన మానాన్ని తీసే చిత్రం కాదు, ఇది మ్యాప్స్. ఓకేనా? పేర్లు మనకు తెలుగులో ఇలా ఉంటుంది. ఒకసారి పటం వినిచ్చాడు, కన్ఫ్యూజ్ చేయడానికి మానచిత్రం అని కూడా ఇస్తాడు. కానీ ఒక్కోసారి మీరు 2 డిస్ప్లే అవుతుంటాయి కదా, ఇంగ్లీష్లో కూడా చూసుకోండి దాన్ని. మ్యాప్స్ అంటే ఏంది, ప్రామాణిక కొలతలతో గీసిన పటం. ఇందాక చెప్పాను కదా, ప్రామాణిక కొలతలు అంటే ఇది స్కేల్ ఆధారంగా దిక్కులు ఇవన్నీ ఉంటాయి.
నెక్స్ట్ ప్లాన్, ప్రణాళిక. అంటే ప్లాన్ అంటే ఏంటి? ఒక ఇంటికి ఇచ్చే ప్లాన్ కానీ ఏదైనా కానీ విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు మనకు ఒక ప్లేస్ ఉంటుంది, మనం పెద్ద ఇంట్లో అంతా ఒక పేపర్ మీద రాయలేం కదా. ఆ పెద్ద ఇంటి యొక్క స్ట్రక్చర్ని ఏం చేస్తాము, ఓహో ఇక్కడ బెడ్రూమ్ రావాలి, ఇక్కడ వంట రూము, ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము, ఇక్కడ హాల్ తర్వాత ఇక్కడ నుంచి వరండా, ఏటో మనం ప్లాన్ గీస్తుంటాం ఒక పేపర్లో. అర్థమవుతుందా? అంటే మనం పెద్దదాన్ని ఏం చేస్తామంటే ఒక చిన్న పేపర్ మీద డిజైన్గా గీయడాన్ని ఏమంటారు అంటే ప్లాన్ అంటారు, ప్రణాళిక. నెక్స్ట్ ఇక్కడ మిగతాటన్నీ అవసరం లేదు. దిక్సూచి. దిక్సూచి అంటే ఏంటంటే మనకు కాంపాస్ అని ఉంటుంది చూసినా, దిక్కులు చూపించడానికి. దాంతోపాటు ఈ దిక్సూచిని ఉపయోగించి 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు ఉపయోగిస్తాము. వృత్తాలు గీయడానికి, రేఖలు గీయటకు వీటిని ఉపయోగిస్తాము. ఏంటంటే దిక్సూచిని, కాంపాస్ను ఇలా ఉపయోగిస్తాము. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ లాస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినాడు, ఇవి కూడా చూసుకుందాము. అడవుల విస్తరణ తెలిపేది. అడవులు ఎలా ఉన్నాయి ఏదంటే మనం ఏంటి విషయం తెలుపుతుంది అంటే విషయ నిర్దేశక పటం. అది నీలి రంగు, ఇంతకుముందు చెప్పాను, జలభాగాలు, సముద్రాలు, వీటి గురించి తెలుపు. స్కేలు దేనిలోని ఒక ఆవశ్యకమైన చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి? స్కేలు పటంలో, చిత్తుపటంలో కాదు, ప్రణాళికలో కాదు, ఇంకేది కాదు. ఏది? పటంలో మాత్రమే. పటం అంటేనే మ్యాప్. దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తాడు, ప్రధాన దిక్కులను గుర్తించడానికి. దేనికోసం ఉపయోగిస్తాము? ప్రధాన దిక్కులను చూపించడానికి. ఏంటి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, వీటిని చూపించడానికి మనము దిక్సూచి కాంపాస్ను ఉపయోగిస్తాం. ఉత్తరం తూర్పుకి మధ్య గల దిక్కును ఏమంటారు? ఇక్కడ చూడండి అడిగాడు, ఉత్తరము తూర్పు. ఇక్కడ ఉత్తరము తూర్పుకి మధ్య దూరం ఏంటారు? ఇక్కడ చూడండి ఈశాన్యము, ఆగ్నేయము, వాయువు, నైరుతి. ఇట్టయితే మనం కన్ఫ్యూజ్ పడతాం. అందుకే మనం ఏం చేయాలి? ఇంగ్లీష్లో పెట్టుకోవాలి. ఉత్తరం అంటే ఏంది? ఉత్తరం అంటే నార్త్, తూర్పు అంటే ఏంటి? ఈస్ట్, నార్త్ ఈస్ట్. ఇప్పుడు ఆన్సర్ నార్త్ ఈస్ట్ అన్నది మనకు ఆప్షన్స్లో ఉంటుంది. అలా మనం ఈజీగా మన మార్కును మనము సంపాదించుకోవచ్చు. ఇలానే చేయాలి. లేదంటే ఆ ఈశాన్యాలు ఇదంతా మీరు పట్టుకుంటారంటే అంత గందరగోళం అయిపోతారు, ఉన్న మార్కు పోగొట్టుకుంటారు. ఓకేనండి, అర్థమైంది కదా? ఇది ఈరోజు మన క్లాసు. చక్కగా నెక్స్ట్ క్లాస్లో మరొక లెసన్ కూడా చూద్దాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.